విశ్వబ్రాహ్మణ చెందుకోకూడదు అందరికీ ఆపండి విశ్వబ్రాహ్మణ అడిగారు పెద్ద అంటారా పెద్దలు అబద్ధం ఆడతారా ఒక ఆయన వచ్చారు నువ్వు 12 గంటలకు తప్పు చేస్తాను 2 గంటల వరకు ఉంటున్నా నాకు పక్కసారి మీరు ఎవరన్నా అది మీరు చేయొచ్చో చేయకూడదు కనుక్కొని చెప్తాను అంటే చదువుకోవచ్చు అడగలేదు చదువుకోవచ్చు ఆయన మాట్లాడుతున్నారు మీరు చేయకూడదు కారణం ఏంటంటే మాకు శివాలయాల్లో ఇంతవరకు విశ్వబ్రాహ్మణులు ఎవరిని ఎవరు చేయలేదు చెప్పండి విశ్వబ్రాహ్మణులే కాకుండా మేము ఎక్కడ ఏ శివాలయాల్లోనూ కూడా విశ్వబ్రాహ్మణులకి అర్హత లేదు. మేము ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం. సంఘ ప్రకారంగానే మేము బ్రాహ్మలే తప్ప బ్రాహ్మణేతరులు విశ్వబ్రాహ్మణులు గాని మరొకరు గాని వెళ్ళడానికి వీల్లేదు. శివాలయంలో దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు చెప్పండి. పాఠశాల చేసుకోండి, మీరు బయట మీ సంవత్సరం చేసుకోండి. మీరు వీడియో తీయకండి, మీరు గుళ్ళో బయట వాతావరణంలో అయినా వాళ్ళు కూడా అర్చకులు చైర్మన్ ఒప్పుకోవాలి. వాళ్ళిద్దరూ ఒప్పుకుంటేనే మీరు ఈ కార్యక్రమం కూడా చేసుకోవడం. ఇప్పుడు వీటికి కళ్యాణ మండపాలు ఉన్నాయి, మరొకటి ఉన్నాయి. అలాంటి చోట మీరు చేసుకోండి. మేమెవరో అభ్యంతరం అర్థమైందా? మండపంలో చేసుకున్నా మీరు చైర్మన్ అడగాలి, ఆయన ఒప్పుకున్నారండి. తర్వాత అర్చకుడిని అడగాలి, అర్చకులు వాళ్ళది. నేను సెల్లలు గెలవలేట్టేస్తాను, మీరు సెల్లలు తీసారంట. సెల్లలు తీయొద్దని చెప్పండి. గౌరవంగా వెళ్తుంది. మీరు నవ్వులాట కింద వేళాకోళంగా చేస్తున్నారు. విశ్వబ్రాహ్మణుల లేదంటే వేరే వాళ్ళ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళందరినీ అలాగే తీసుకొస్తున్నారు.